మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ నామంలో ఈ దినం ప్రార్థన కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి మన ప్రియులు అప్పారావు గారి కుటుంబానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ 22వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశం హృదయ సమస్య అనే అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, గుండె, హృదయం ఈ మాటలు మనకు కొత్త ఏమీ కాదు. వాస్తవానికి నేను మాట్లాడుతున్నది గుండె సమస్య కాదు. గుండె సమస్య అనేది శారీరక సమస్య. హృదయ సమస్య అనేది ఇది ఒక ఆధ్యాత్మిక సమస్య. అంటే దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి ఒక సమస్య గురించి మాట్లాడుతున్నాను. కనుక శరీరంలో గుండె సమస్య ఎంత ప్రమాదకరమైందో దేవుని విషయంలో హృదయ సమస్య కూడా అంతే ప్రమాదకరమైంది. యెహెజ్కేలు గ్రంథంలో ఈ హృదయ సమస్య గురించి ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలోనే కాదు, ఆయా చోట్ల ఈ హృదయ సమస్య గురించి మాట్లాడడం మనం చూస్తాం. ప్రియులారా, దేవుడు ఆ దినాల్లో ప్రజలతో యెహెజ్కేలు ద్వారా పదే పదే మాట్లాడుతూ వచ్చినటువంటి మాట, దాదాపు యెహెజ్కేలు గ్రంథములో ఉన్నటువంటి అధ్యాయాలన్నిటిలోనూ దాదాపు 65 సార్లు నేను యెహోవానని మీరు తెలుసుకొందురు అనే మాట చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకు యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం, 28వ అధ్యాయంలో కూడా ఉంది. 28వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. 29వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఉంది. రెండు చోట్ల కూడా చదువుకోవచ్చు. 28వ అధ్యాయం 22వ వచనములో నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. 29వ అధ్యాయం 9వ వచనంలో కూడా అదే మాట మనకు కనబడుతుంది. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఈ ఫ్రేజ్ అంటే ఈ మాటల సముదాయం యెహెజ్కేలు గ్రంథంలో దాదాపు 65 సార్లు వ్రాయబడింది. 65 సార్లు ఇదే మాట ప్రస్తావించబడ్డానికి గల కారణం ఏంటి? నేను యెహోవానని వారు తెలుసుకుందురు అని దేవుడు యెహెజ్కేలు ద్వారా ఇన్ని మార్లు మాట్లాడడానికి గల కారణం ఏమిటంటే, వారి హృదయ సమస్య ఏమిటి? వారు దేవునిని తెలుసుకోలేకపోతున్నారు. ఇది వారి యొక్క హృదయ సమస్య. ప్రియులారా, దేవుణ్ణి తెలుసుకోకపోవడం అంటే వారు దేవునికి తెలియదు అని కాదు, వారికి దేవుని తెలుసు. కానీ దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని వారు ఇవ్వలేకపోయారు. దైవభక్తి తక్కువైంది, దైవభీతి తక్కువైంది, దేవుని పట్ల శ్రద్ధ తక్కువైంది, దేవుని పట్ల ఆసక్తి తక్కువైంది. ప్రియులారా, ఇది ఎలా జరుగుతుందంటే, వేరే దాని మీదకి మన ఆసక్తి వెళ్ళిపోతే, వేరే వాటి మీదకి మన యొక్క ప్రేమ వెళ్ళిపోతే, మన అనురాగం వెళ్ళిపోతే, వేరే వాటికి మనం ఎక్కువ సమయాన్ని ఇస్తే ఆటోమేటిక్గా దేవుని మీద మనకి ఆ ఆసక్తి, అలాగే ఆ అనురాగం, ప్రేమ, లేకపోతే ఆయనకిచ్చే సమయం అది కూడా తగ్గిపోతుంది. అందుకనే దేవుడు పదే పదే వారితో నేను యెహోవానై ఉన్నాను అని వారు తెలుసుకొందురు అని ప్రభు వారితో మాట్లాడడం జరిగింది. అయితే ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆ సందర్భాన్ని బట్టి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఓ రోజు యెహెజ్కేలు ప్రవక్త దగ్గరకు ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చారు యెహెజ్కేలుతో మాట్లాడడానికి. యెహెజ్కేలు కూర్చున్నాడు, పెద్దలందరూ కూర్చున్నారు. ఇశ్రాయేలు పెద్దలందరూ కూర్చున్నారు. కూర్చుండి ఇశ్రాయేలు పెద్దలు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నారు. బహుశా వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ముఖ్యమైన విషయం అంటే, ఈ గ్రంథం అంతటిని పరిశీలన చేసిన తర్వాత నేను అభిప్రాయపడుతున్న విషయాలు ఏమంటే, మనకెందుకు ఇంత దారుణమైన పరిస్థితులు ఎదురయ్యాయి? ఎందుకు మనం అధికారాన్ని కోల్పోయాం? మన రాజ్యాన్ని మనం కోల్పోయాం. ఒకప్పుడు మనకున్నటువంటి ఆశీర్వాదాలు ఎందుకు కోల్పోయాం? ఒకప్పుడు
మనకున్నటువంటి దీవెనలు మనం ఎందుకు కోల్పోయాం? ఒకప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నట్టు ఇప్పుడు ఎందుకు దేవుడు మనకు తోడుగా ఉండడం లేదు? ఎందుకు మనకి ఇలాంటి దారుణమైన పరిస్థితి ఏర్పడింది అని ఇలాంటి మాటలన్నీ యెహెజ్కేలుతో చర్చిస్తూ ఉన్నారు. ప్రియులారా, నేను ఈ మాటలు చెప్తూ ఉంటే మీకు ఏమనిపించిందంటే, చాలా మంచిగా మాట్లాడుతున్నారు వాళ్ళు, దేవుడు అంటే ఎంత ఆసక్తి కలిగిన వారో, వారికి దేవుడి పట్ల ఎంత విశ్వాసం ఉందో, దేవుని పట్ల వారికి ఎంత శ్రద్ధ ఉందో, దేవుణ్ణి వాళ్ళు ఎంత కోరుకుంటున్నారో అని మీకు కూడా అనిపిస్తుంది కదా ప్రియులారా. బహుశా యెహెజ్కేలుకు కూడా ఆ మాటలు వింటూ ఉంటే అలాగే అనిపించింది. ఇంతలో దేవుని వాక్కు యెహెజ్కేలుకి ప్రత్యక్షమై అసలు విషయాన్ని బయలుపరిచాడు. ప్రియులారా, దయచేసి గమనించండి. దేవునికి మనిషికి తేడా ఏమిటంటే, మనిషి పైరూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయమును అంతరింద్రియములను చూచేటువంటి వాడు. దేవుడు పైరూపమును లక్ష్య పెట్టడు ప్రియులారా. ఎందుకు అంటే, అసలు సమస్య అంతా ఎక్కడ ఉంటుందంటే పైరూపంలో ఉండదు. అసలు సమస్య అంతా లోపల ఉంటుంది. అసలు సమస్య అంతా హృదయములో ఉంటుంది. అదే విషయాన్ని దేవుడు యెహెజ్కేలు ద్వారా ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడో యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనాన్ని చదివినట్లయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను. ఇశ్రాయేలు పెద్దలందరూ యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉంటే, యెహెజ్కేలుకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై, దేవుని వాక్కు ప్రత్యక్షమై, దేవుని మాట ప్రత్యక్షమై, మరొక విధంగా చెప్పాలంటే దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలుతో మాట్లాడుతూ దేవుడు అన్నాడు, ఓ నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములో విగ్రహములు నిలుపుకుని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటే పెట్టుకుని వీరు నా యొద్ద విచారణ చేయడం ఏమైనా తగిన విషయమేనా అన్నాడు. విచారణ చేయడం అంటే యెహెజ్కేలు దగ్గరకు వచ్చి అడుగుతున్నారన్నమాట. ఎందుకెలా జరిగిందండి, ఎంత అన్యాయం జరిగింది ఏంటండి అని హృదయములో సంగతులు అలాగే ఉంచుకున్నారు, హృదయములో సమస్య అలాగే ఉంచుకున్నారు, హృదయములో అవినీతి అలాగే ఉంచుకున్నారు, హృదయములో అక్రమము, హృదయములో దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని అట్లాగే ఉంచుకుని పైకి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, దయచేసి గమనించండి. ఇది ఎట్లాగున్నదంటే, మాటలు చూస్తేనేమో భక్తిగా కనబడుతున్నాయి, అంతరంగము చూస్తేనేమో మరొక విధంగా ఉంది. ప్రియులారా, ఇది ఎప్పుడూ ఉన్నటువంటి సమస్య. ఒక ఆయన చక్కని పాట రాశాడు. ప్రియులారా, యాకోబు యాషావును మోసం చేయడానికి వెళ్ళినటువంటి సందర్భం మీద ఒక చక్కటి పాట రాసి ఆయన ఏమన్నాడంటే, మాట చూస్తే మాట చూస్తే యాకోబు, తడిమి చూస్తే యాకోబు, మాట చూస్తే యాకోబు, తడిమి చూస్తే ప్రియులారా, సేమ్ ఇదే ప్రియులారా, ఇదే మాట నేను చెప్పాలనుకుంటున్నాను. మాట చూస్తే దైవభక్తిలా కనబడుతుంది, కానీ దేవుడు తడిమి చూస్తే అసలు సంగతులన్నీ బయటపడుతూ ఉన్నాయి. ఈ రాత్రి నాతో సహా మనమందరం ఒక్కసారి మన మాటలా, మన హృదయమా, దేవుడు మనల్ని తడిమి చూస్తే మనలోంచి ఏం బయటపడతాయి ఒకసారి ఆలోచన చేద్దామా? మన హృదయంలోంచి ఏం బయటపడతాయి? మనం మనుషులకు కాదు భయపడాల్సింది. యెహోవా వాక్కు యెహెజ్కేలుకు ప్రత్యక్షమై ఉండకపోతే యెహెజ్కేలు కూడా అట్లాగే భ్రమపడేవాడేమో. యెహెజ్కేలుకు దేవుని యొక్క వాక్కు ఇది అసలు సమస్య అని చెప్పకపోతే వారి మాటలే నిజమైనట్లుగా ప్రపంచానికి అనిపించేవేమో. ప్రియులారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడాడు. డు నాట్ బి డిసీవ్డ్. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. ఏదో దాచి దేవునిని మోసం చేయడం సాధ్యం కాదు ప్రియులారా. ఇలా దాచే వాటిని దేవుని వాక్యం విగ్రహము అని పిలుస్తూ ఉంది. విగ్రహం అంటే బయట ఉన్నటువంటి విగ్రహాల గురించి మనం మాట్లాడుకోవడం లేదు, దాని విషయం మనం చర్చించుకోవడం లేదు ప్రియులారా. దేవుడు మాట్లాడుతున్నటువంటి విగ్రహం, బైబిల్ చెప్తున్నటువంటి విగ్రహం ఏమిటంటే, ఏదో దాచి పైకి ఇంకొకటి మాట్లాడడాన్ని. ప్రియులారా, నేను మీకు ఇద్దరిని చూపిస్తాను. ఏదో దాచి పైకి ఇంకొకటి మాట్లాడుతుండం, ఏదో లోపల పెట్టుకుని ఇంకొకటి పైకి చెప్పడం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం దగ్గరికి వద్దాం ప్రియులారా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఒక సంఘటన మనకు కనబడుతుంది.
దేవుడు యెరికో అనే పట్టణం మీద అద్భుతమైనటువంటి విజయాన్ని దయచేశాడు. దేవుడు విజయం ఇచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తాడు, దయచేసి గమనించండి. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అనుకో, ఆశీర్వదించిన తర్వాత ఎలా పడితే అలా బ్రతుకు అని అన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు తర్వాత నీకు కొన్ని జాగ్రత్తలు కూడా ఇస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని నిలుపుకోవడానికి కొన్ని జాగ్రత్తలు కూడా నేర్పుతూ ఉంటాడు. దేవుడు గొప్ప జయం యెరికో పట్టణం మీద ఇచ్చిన తర్వాత వారికి కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. అందులో ఒక జాగ్రత్త ఏమిటంటే, ఈ యెరికో శపితమైనటువంటి పట్టణం ఇది. ఇందులో ఉన్న మనుషులు శపితమైన వాళ్ళే. ఆ మనుషులు వాడిన వస్త్రములేమి, ఆ మనుషులు వాడిన వస్తువులేమి అవి కూడా శపితమైనవే. మీరు వాటిని తీసుకోకండి అన్నాడు. ప్రియులారా, దేవుడు ఎందుకు తీసుకోవద్దన్నాడు? దేవుడు ఎందుకు వాటిని ముట్టవద్దన్నాడు? దేవుడు ఎందుకు వాటిని మీ వెంట తెచ్చుకోవద్దన్నాడు? ప్రియులారా, శపితమైనవి దేవుని పిల్లల జీవితాల్లో ఉండడానికి దేవుని యొక్క ఉద్దేశము కాదు. అది శపితము అని దేవుడు చెప్తే, అది పాపము అని దేవుడు చెప్తే దానిని తీసుకోవడం, దానిని తెచ్చుకోవడం దేవునికి ఇష్టమైనది కాదు. కనుక ప్రతి ఆశీర్వాదం వెనక దేవుని ఉద్దేశం ఎట్లాగుంటుందంటే ఆ ఆశీర్వాదాన్ని నిలుపుకోవడానికి జాగ్రత్త పడాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, తాను నిలుచున్నాను అని అనుకున్న వ్యక్తి పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, దయతో గమనించండి. తాను నిలుచున్నాను అని అనుకుంటున్న వ్యక్తి పడిపోకుండా జాగ్రత్త పడాలి. ప్రియులారా, నీ మెడలో బంగారం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దొంగ ఎలాగ వచ్చి లాక్కుపోతాడేనని. అలాగే నీ హృదయంలో అనవసరమైనవి రాకుండా జాగ్రత్త పడాలి. లేనిపోని విషయాలు రాకుండా జాగ్రత్త పడాలి. దేవుడు ఇన్ని జాగ్రత్తలు చెప్తే ఎవడో ఒకడు ఉంటాడు కదా, అక్కడ కూడా ఆకాన్ అనేవాడు ఒకడు ఉన్నాడు. ప్రియులారా, ఈ ఆకాన్ అనేవాడు ఏం చేశాడో తెలుసా? దేవుడు వద్దు, ముట్టుకోకండి, వాటిని తెచ్చుకోకండి అనంటే ఒక షేనారు వస్త్రాన్ని దుప్పటిని తెచ్చుకున్నాడట, ఒక దుప్పటిని తెచ్చుకున్నాడంట, ఒక వెండి వస్తువుని తెచ్చుకున్నాడట, ఒక బంగారపు వస్తువుని తెచ్చుకున్నాడంట. వీటిని తెచ్చుకుని డేరా కింద దాచుకున్నాడట. ప్రియులారా, విగ్రహం అంటే మాట్లాడుతున్నాను. దేవుడు వద్దు అన్నదాన్ని తెచ్చి దాచుకోవడమే ఒక విగ్రహం. ప్రియులారా, దాన్ని తెచ్చి దాచుకున్నాడు. ఏమండి, ఎంతకాలం దాచుకుంటాడు? మోసం బయటపడింది. నేను ముందే జ్ఞాపకం చేశాను, మోసపోకుడి దేవుడు వెక్కరింపబడడు. ఆ మోసం బయటపడింది. ప్రియులారా, ఎలా బయటపడింది అంటే, ఆ తర్వాత వాళ్ళు యుద్ధానికి వెళితే, ఆ తర్వాత ఏదైనా యుద్ధానికి వెళితే ఓడిపోతున్నారు. ఓడిపోవడానికి గల కారణం ఏమిటి అంటే, దేవుడు చెప్పాడు, ఇదిగో నీ మధ్య దాచుకోకూడని దానిని దాచుకున్నారు, ఉంచుకొనకూడని దానిని ఉంచుకున్నారు. మొత్తానికి ఆకాను బయటపడితే ఆకాను ఏమంటాడో తెలుసా? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకాను చెప్పే మాట ప్రియులారా, ఒకసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి మాట. ఆకాను అంటాడు, 7వ అధ్యాయం 21వ వచనం, దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుకల ఒక బంగారు కమ్ముని నేను చూచి వాటిని ఆశించి, అందరం కలిసి 2 మాటలు చదువుదాము. నేను చూచి వాటిని ఆశించి తెచ్చుకొంటిని. నేను చూచి వాటిని ఆశించి తెచ్చుకొంటిని. దేవుడు వద్దన్నాడు, కానీ వాటిని చూచి కన్ను వెళ్ళింది, కన్నుతో పాటు మనిషి వెళ్ళాడు, మనసు వెళ్ళింది, దాన్ని తెచ్చుకుని దాచుకున్నాడు. ఆలోచిద్దాం ప్రియా దేవుని బిడ్డలారా, విగ్రహము అంటే చూచి ఆశించి తెచ్చుకునే ఏ వస్తువైనా సరే, నా మాట గమనించండి, వస్తువు మాత్రమే కాదు, ఒకవేళ ఏ వ్యక్తి అయినా సరే నీ జీవితంలో, ఏ మనుషుడైనా సరే, నీవు ఏ వయసులో ఉన్నా సరే, ఈ మాట చెప్తున్నా, ఏ వ్యక్తి అయినా సరే, ఏ వస్తువైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, నీవు చూచి ఆశించి నీ హృదయంలో గనక పెట్టుకుంటే, ఆసక్తి అంతా ఇంకా వాటిపైనే, వాళ్ళపైనే,
అనురాగమంతా వాటి మీదే, వాళ్ళ మీదే. సమయమంతా వాటి కోసమే, వాళ్ళ కోసమే. దేవుడు అంటాడు, ఇలాంటి వాటిని మనసులో దాచుకుని, హృదయంలో దాచుకుని దేవుని ముందుకు వస్తే, ఆ రోజు ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడినట్లుగానే దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. పైకి బాగానే మాట్లాడుతున్నారు, పైకి మాటలు బాగానే వస్తూ ఉన్నాయి, కానీ వీళ్ళ హృదయం విగ్రహములతో నింపబడింది. సహోదరి సహోదరుడు, ఆలోచన చేద్దాం. అననీయ సప్పీరా ఏం చేశారు? దేవుడేమైనా అడిగాడా నీవు అమ్మిందంతా నాకు తెచ్చిచ్చేయమని? వాళ్ళే అనుకున్నారు ఇచ్చేద్దామని. దేవుడేం అడగలేదు. ప్రియులారా, దయచేసి గమనించండి. ఆయనకేదో తక్కువైనట్టు మానవుల వైపు ఆయన చేతులు చాచేటువంటి వాడు కాడు. He never stretched his hands towards man, towards any man. కానీ దాచుకుని పైగా వచ్చి దేవుని సేవకునితో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రియులారా, ఇక్కడ డబ్బు ఇవ్వకపోవడం సమస్య కాదు, హృదయములో దాచుకున్నటువంటి ఆ ఆలోచన సమస్య. ఇవ్వకపోవడం సమస్య కాదు, హృదయములో పెట్టుకున్నటువంటి, దాచుకున్నటువంటి విషయాల సమస్య. అందుకే యెషయా అంటాడు, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో, ఈ ప్రజలు నన్ను పెదవులతో ప్రభు నా యుద్ధకు వచ్చుచున్నారు, పెదవులతో ఇంతకే అమ్మవా అంటే ఇంతకే అని చెప్పారు. పెదవులతో ఏదో గొప్పగా చెప్పారు, కానీ తమ హృదయము దూరంగా పెట్టుకున్నారు. తమ హృదయాన్ని దూరంగా పెట్టుకున్నారు. ప్రియులరా, దేవుని పిల్లలుగా ఈ రాత్రి ఆలోచన చేద్దాం. అది వస్తువైనా సరే, వ్యక్తి అయినా సరే, అది వస్తువైనా సరే, వ్యక్తి అయినా సరే, నీ ఆసక్తి అంతా వాటి మీదే, వాళ్ళ మీదే ఉంచితే, నీ ఆసక్తి అంతా వాటి మీదే, వాళ్ళ మీద ఉంచితే, నీ అనురాగం, ప్రేమ వాటి మీద, వాళ్ళ మీద ఉంచితే, నీ సమయం అంతా వాటి కొరకు, వాళ్ళ కోసమే ఇస్తే, మెల్లగా నీ హృదయం దేవునికి దూరం అయిపోతుంది. కానీ పర్యవసానం చెప్తున్నాను, వినండి. దేవుని సేవకునిగా, దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వ్యక్తిగా పర్యవసానం చెప్తున్నాను. దేని కొరకైతే నీ ఆసక్తి అంతా, దేని కొరకు, వేటి కొరకు, ఎవరి కొరకు నీ ఆసక్తిని, వేటి కొరకు, ఎవరి కొరకు నీ ప్రేమను, నీ అనురాగాన్ని, వేటి కొరకు, ఎవరి కొరకు నీ సమయాన్ని ఖర్చు చేసావో, ఒకరోజు వాటి విషయంలో, వాళ్ళ విషయంలో దుఃఖపడే సమయం వస్తుంది. దుఃఖపడే సమయం వస్తుంది. ఇది సత్యం. దేవుని సేవకునిగా నేను ఈ మాట చెప్తూ ఉన్నాను. దుఃఖపడే సమయం వస్తుంది. అయ్యో, వీటి కోసమా నేను నా ఆసక్తిని, వీళ్ళ కోసమా నా ఆసక్తిని, వీటి కోసమా నా సమయాన్ని, వీటి కోసమా, వీళ్ళ కోసమా, వీటి కోసమా, వీళ్ళ కోసమా నా అనురాగాన్ని, నా ప్రేమను. ప్రియుల దయతో గమనించండి. బయటి నుంచి అనుకోకుండా గాయం తగిలితే అది వేరేగా ఉంటుంది. కానీ నిన్ను నువ్వే పొడుచుకున్నావు అనుకో, ఇంజక్షన్ చేస్తారు డాక్టర్ గారు, హాయిగా ఉంటుంది. కానీ నీకు నువ్వు ఇంజక్షన్ చేసుకోవడం ఒకసారి ప్రయత్నం చేయాలా ఉంటుందో. మనల్ని మనమే గాయపరుచుకున్న వాళ్ళం అవుతాం. మన హృదయాన్ని మనమే గాయపరుచుకున్న వాళ్ళం అవుతాం. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని కనుక మీరు ప్రేమిస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం
21వ వచనం మనందరితోనూ మాట్లాడుతున్నదని గ్రహిద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. గట్టిగా చదవండి. చిన్న పిల్లలారా వాటి జోలికి వెళ్ళకండి అన్నాడంతే. చిన్న పిల్లలారా వాటి జోలికి వెళ్ళకండి. అక్కడక్కడే తిరుగుతున్నాడు ఆకాన్. ఈ మాట గుర్తొస్తుంది, ఈ మాట గుర్తొస్తుంది. గుర్తు రాకుండా ఉంటుందా? మనసులో పని చేయకుండా ఉంటాయి పిల్లరా మాటలు. ఎంత లేదన్నా పనిచేస్తాయి. పనిచేస్తుంది ఇంత ఈ మాట పనిచేస్తుంది, తీసుకోవద్దు అన్నమాట. కానీ అక్కడక్కడే తిరుగుతున్నాడు. అందుకే బైబిల్ ఏమంటుందంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అనుకుంటాను బ్రదర్. యవనేచ్ఛల నుండి పారిపోమ్మనే మాట ఉంటుంది. ఒకవేళ నేను రెఫరెన్స్ తప్పుగా చదువుంటే ఒకవేళ చెప్పుకుంటే పారిపోమ్ము అనే మాట ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక కాదండి యవనేచ్ఛల నుండి పారిపోమ్ము అనే మాట. ఎస్, కాదండి బ్రదర్, సారీ, అది కాదు. 2వ అధ్యాయమేమో, 2వ పత్రికేమో. నీ యవనేచ్ఛల నుండి, ఎస్, 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం అండి. పారిపొమ్ము అనే మాట పట్టుకోండి. పారిపొమ్ము. పారిపోయాడు ఒక ఆయన. చెప్పండి, ఏమయ్యాడు ఆయన? పారిపోయాడు. ఏమయ్యాడు? పారిపోయిన ఆయన ఏమయ్యాడు? పారిపోయినాడు ఆకాన్ ఏమయ్యాడు చెప్పండి? అక్కడే తిరుగుతున్నాడు. తీసుకోవాలా వద్దా అంటే తీసుకోవడం అంతే. ఇంకా అదే అవుతుంది. మనిషి దాని చుట్టే తిరుగుతున్నాడు అనుకోండి, ఖచ్చితంగా నీవు జయించాలనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపో ముందు. లేదు దాని చుట్టూ తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా పడిపోతావు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, హృదయము నెరిగిన దేవుని వాక్యం ఏం చెప్పిందంటే పారిపో అని సలహా చెప్పింది. పారిపోకుండా అక్కడే వాడి చుట్టూ తిరిగామనుకో ఖచ్చితంగా పడిపోతావు. పారిపోయిన వాడు రాజు అయ్యాడు, అక్కడక్కడే తిరిగినవాడు ఏమయ్యాడు? నాశనమయ్యాడు. పారిపోతావా? అక్కడే తిరుగుతావా? ఈ రాత్రి అందరితోనూ దేవుని వాక్యం మాట్లాడుతుంది. వేటి చుట్టూ తిరుగుతున్నారు? ఎవరి చుట్టూ తిరుగుతున్నారు? యవనస్తులు. వేటి చుట్టూ తిరుగుతున్నారు? ఎవరి చుట్టూ తిరుగుతున్నారు? వేటి కొరకు మీ సమయం, వేటి కొరకు మీ ఆసక్తి, వేటి కొరకు మీ ప్రేమ, అనురాగం? ఇప్పుడు బాగానే ఉంటుంది. ప్రసంగి అన్నాడు, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని సంవత్సరములు ఖచ్చితంగా వస్తాయి అన్నాడు. అనుభవంతో చెప్పాడు. తనకు అలా అనిపించింది కాబట్టి చెప్పాడు. ఇప్పుడు వీటి యందు సంతోషము లేదని సంవత్సరాలు రాకముందే నీ హృదయములోంచి తీసివేయి. దాచబడిన వాటిని తీసివేయి. దేవునితో నీ హృదయాన్ని నింపుకో, బాగుపడతావు. దేవుని మాటలతో నీ యొక్క హృదయాన్ని నింపుకో, ఆశీర్వదించబడతావు. దేవుని సత్యాలతో హృదయాన్ని నింపుకో, పైవాడిగా ఉంటావు. నువ్వు తలగా ఉంటావు, నువ్వు పైవాడిగా ఉంటావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయ సమస్య ఏంటి? నీ హృదయంలో ఎవరిని దాచుకున్నావు? నీ హృదయంలో వేటిని దాచుకున్నావు? ఈ రాత్రి నీకు అర్థమైతే వాక్యం చెప్తున్నట్లుగా వాటి నుండి పారిపోము. అక్కడక్కడే తిరగదు ఆకాన్లాగా. అక్కడెక్కడ తిరిగాడు ఆకాన్, పడిపోయాడు. ఏసే పారిపోయాడు, రాజయ్యాడు. నువ్వు రాజు అవుతావా? నువ్వు రాణిగా ఉంటావా? పైవానిగా ఉంటావా? క్రిందవానిగా ఉంటావా? తలగా ఉంటావా? తోకగా ఉంటావా? హృదయం అన్నింటికంటే ఘోరమైన వ్యాధి కలది. దాన్ని కనిపెట్టడం చాలా కష్టం. ఈ రాత్రి నువ్వు కనిపెట్టి నీ హృదయానికి నువ్వే డాక్టర్ సుమా, ఈ సమస్యకి నువ్వే
డాక్టర్. దేవుడు కూడా ఒక మాట చెప్తాను వినండి. దేవుడు కూడా హృదయంలోకి బలవంతంగా రాడు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు. తడతాడు కానీ తోసుకుని రాడు లోపలికి. నువ్వు తీస్తే లోపలికి వస్తాడు, అంతేగాని తోసుకుని లోపలికి రాడు. దేవుడు చాలా గౌరవం కలిగినటువంటి వాడు. గాడ్ ఈజ్ హానరబుల్. ఆయన ఎవరి హృదయంలోనికి తోసుకుని రాడు, తడతాడు. నువ్వు అవకాశం ఇస్తే నీ హృదయానికి నువ్వే డాక్టర్వి. నీ హృదయాన్ని బాగు చేసుకునే పని నీ చేతులను ఉంది. దేవుడు ఎవరి హృదయంలోకి బలవంతంగా రాడు, తోసుకుని రాడు. ఆయన హృదయం తడతాడు. ఇదిగో హృదయం అని తలుపు నద్ద నుండి తడుతున్నాను. నువ్వు తలుపు తీస్తే ఈ రాత్రి నువ్వు, ప్రభా వీటిని దాచుకున్నాను, ఇదిగో ఈ అలవాట్లు దాచుకున్నాను, ఈ పద్ధతులు దాచుకున్నాను, నా భార్యకి తెలియదు, నా భర్తకి తెలియదు, నా ఫ్రెండ్స్కి తెలియదు, ఎవరికి తెలియదు, దాచుకున్నాను అని దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టామనుకో, అతిక్రమంలో ఒప్పుకున్నవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు ఆశీర్వదించబడతాడు. కాబట్టి నీ హృదయ సమస్యకి నీవే వైద్యుడు కనుక నీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి, హృదయాన్ని బాగు చేసుకోండి, హృదయాన్ని దేవునికి ఇవ్వండి. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన వర్తమానం బట్టి వందనాలు. హృదయ సమస్య, హృదయం ఎవరితో వేటితో నింపుకుంటున్నామో ఈ రాత్రి మాకు అవగాహన దయచేయండి తండ్రి. వేటి మీద ఆసక్తి పెంచుకుంటున్నాం, ఎవరి మీద ఆసక్తి పెంచుకుంటున్నాం, వేటి మీద సమయం పెంచుకుంటున్నాం, ఎవరి కొరకు సమయాన్ని పెంచుకుంటున్నాం, ప్రేమ అనురాగం పెంచుకుంటున్నాం. ఈ రాత్రి పరిశీలన చేసుకుని అక్కడక్కడే తిరగడం కాదు, వాటి నుంచి పారిపోవడం మాకు నేర్పించండి తండ్రి. యవనేచ్ఛల నుండి పారిపోము అన్నాడు. పారిపోయిన యేసేపు రాజు అయ్యాడు. అక్కడక్కడే తిరిగిన ఆకాను రాళ్లతో కొట్టబడ్డాడు తండ్రి. ఏమో ఏ సమస్య మాకు ఎట్లా తిరిగి వస్తుందో, ఏ సమస్య మమ్మల్ని ఏ విధంగా గాయపరుస్తుందో మాకు తెలియదు. కనుక ఈ రాత్రి చాలామంది యవనస్తులు హృదయాలు బాగలేదు తండ్రి. నాయన, ఈ రాత్రి చాలామంది యవనస్తుల హృదయాలు సమస్యతో ఉన్నాయి. వాళ్ళ హృదయాలు బాగు చేయమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. దయచేసి సహాయం చేయండి. హృదయ సమస్య నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభువా, ఈ జీవితంలో ఏదో బ్రతికేసామంటే కుదరదు. ఒకరోజు మీ ముందు మేము నిలబడాలి తండ్రి. నాయన, దయచేసి మాకు ఈ రాత్రి మార్పు దయచేయండి, హృదయాన్ని బాగు చేసుకోవడానికి సహాయం చేయండి. దేవ, ఈ రాత్రి కూడికని ఏర్పాటు చేసుకున్న అప్పారావు గారి కొరకు, నాయన రాఘవం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. నాయన, వారి మీద మీ హస్తాన్ని ఉంచండి. అలాగే నాయన సురేష్ కొరకు, ప్రసన్న కొరకు, వారికి ఇచ్చిన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. వారి మీద మీ హస్తాన్ని ఉంచండి. నాయన, జాబ్ విషయంలో సహాయం చేయండి. ట్రాన్స్ఫర్ కొరకు ప్రార్థన చేయమని కోరారు, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి కుమారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన, వారి యొక్క అవసరతల్లో కూడా మీరు తోడుగా ఉండండి. ఈ రాత్రి వేళ ప్రభువా, ప్రత్యేకంగా ఈ వారమంతా మాకు తోడై ఉండి నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. రేపు ఉదయకాలం ఆరాధనలో మేము కలుసుకుని మేము స్తుతించుటకు, ఆరాధించుటకు సమయం అనుగ్రహించమని, ఈ కూడికను దీవించమని ప్రభు క్రీస్తు వారి పేరిట వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ఆదరణ మనకు తోడై ఉండి హృదయ సమస్యను జయించుటకు శక్తినిచ్చునుగాక. ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న అప్పారావు గారి కుటుంబాన్ని బలపరిచి దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మనం దీవించు.